Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు తెలుగు నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమంలో ఉన్నాము. ఎన్నో పదాలు నేర్చుకున్నాము. చిన్న చిన్న పదాల దగ్గర నుంచి ఒత్తక్షరాలు వచ్చినటువంటి పదాలు కానీ, సున్నాలు వచ్చినటువంటి పదాలు కానీ, మామూలు అక్షరాలు పదాలు కానీ, ఇవన్నీ నేర్చుకోవడం జరిగిందమ్మా. సో ఈరోజు ఇంకా ఒక లాస్ట్ వీడియో అన్నమాట. ఇంకా కొన్ని మిగిలినాయి, అవి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలు అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలన్నీ కూడా ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద పదాలు, అందులో అన్నీ కూడా అతి కష్టమైన ఒత్తులతో ఉండే పదాలన్నీ నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మీరు ఇలాగే కొనసాగండి. మీకు మంచి మంచి పదాలు నేర్పిస్తూ అసలు తెలుగు అంటే భయం లేకుండా చేస్తాను అని ఈ క్లాస్ రూపకంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలు చూస్తున్న ఎవరైనా కానీ భవిష్యత్తులో ఇంకా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద పదాలు ఉన్నాయమ్మా, అవన్నీ కూడా నేర్చుకోవాలి మీరు. తెలుగు అంటే ఇక భయం లేదు సార్, మా జీవితంలో తెలుగుని ఇంత బాగా రాస్తాము, ఇంత బాగా చదువుతామని కూడా మీరు ఎప్పుడు ఊహించుండ్రు. అలా మీరు నేర్పించాలని ఉద్దేశంతో చేస్తున్న చిన్న ప్రయత్నం. సరే, ఇకపోతే ఈరోజు మన క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతవరకు మనము అన్ని అక్షరాల గురించి తెలుసుకోవడం జరిగిందమ్మా. ఇప్పుడు ఈ వీడియోలో ప్రత్యేకంగా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే చివరిగా వచ్చేసాం ఇక అలా పెద్దలా గురించి ఇప్పుడు మనం పదాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో అందరూ మరి వచ్చిన వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పేయండి అందరూ. గుడ్ మార్నింగ్ మా అందరికీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. తల్లులు, ఇక లా పదాలు మీరు సొంతంగా రాయండి, నోట్స్ తీసుకోండి, చక్కగా నేను చెప్పిన పదాలని రాసుకుంటూ వెళ్ళండి అమ్మా. ఎస్, అలా పదాలు పెద్ద అలా రాయాలి. కలంకము రాయండి అమ్మా. కలంకము, కలంకము. జాగ్రత్తగా రాయండి, కరెక్ట్గా రాయండి. క చిన్నలా రాయకూడదు, పెద్దలా రాయాలి. కలంకము, కము, కలంకము. కలంకము అంటే ఎవరైనా అర్థం చెప్పగలుగుతారా అక్కయ్యలు? కలంకము అంటే అర్థం చెప్పగలుగుతారా? ఓయ్ ఓయ్ ఓయ్, కాదు కాదమ్మా, తప్పు. కలంకం తెచ్చినారు వాళ్ళు అంటారు, అంటే చెడ పేరు అని అర్థం. కలంకం అర్థమైందమ్మా? ఒక మంచి పేరుకి కలంకం చేశారు అంటారు, అట్లా. కలంకము అంటే చెడ్డ పేరు, చెడ్డ పేరు, చెడ్డ పేరు నాన్న, చెడ్డ పేరు. చెడ్డగా మాట్లాడుకోవటం కూడా కలంకం చేస్తారు, కలంకం అంటారు కదమ్మా, అట్లా. వెరీ గుడ్. కలంకం చేయకండి అంటారు, అది. నెక్స్ట్ కలము, కలము, కలము. క లా చిన్నది రాయండి, ము. కలము అంటే పెన్నమ్మా. కలము అంటే ఏమ్మా? కలము అంటే పెన్నమ్మా, మనం రాస్తాం కదా పెన్ను, అది పెన్ను. ఇంగ్లీష్లో పెన్ అంటారు, దాన్ని తెలుగులో కలము అని అంటారు, కలము. అది. నెక్స్ట్ మహిళ, మహిళ, మహిళ. మా ఈ లా, అలా. మహిళ, మహిళ. కళ రాయండి, కళ, కళ. కళ అంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక కళ ఉంటుందమ్మా. ఏదైనా కళ కావచ్చు. డ్రాయింగ్ వేయడం ఒక కళ, డ్యాన్స్ చేయడం ఒక కళ. ఏదైనా తీసుకోండి, డ్రాయింగ్ వేయడము, డ్యాన్స్ చేయడము, నాట్యం చేయడము, లేకపోతే ఏదైనా పెయింటింగ్ వేయడము. కళాకారులు అంటారు వీళ్ళని.
సో ఆ విధంగా కళ అంటారు దీన్ని, కళ. ఇంకొక కళ ఉంది, మామూలు చిన్నలా రాస్తే రాత్రిపూట కళ అనమాట. అది వేరు, ఇది వేరమ్మా, జాగ్రత్తగా చూసుకోండి తలలు. పాపిడి బిల్ల, పాపిడి బిల్ల, పాపిడి బిల్ల, పాపిడి బిల్ల, పాపిడి బిల్ల. లాకు లావత్తు రావాలి, గుర్తుపెట్టుకోండి. అమ్మా పాపిడి బిల్ల అంటే అమ్మా, ఎవరు చెప్తారు? పాపిడి బిల్ల. తలలో పెట్టుకుంటా. ఎస్, తల మీద. ఎందుకు పాపిడి బిల్ల అన్నారంటే ఊకనే తలలో పెట్టుకునేది కాదు అక్కయ్యలో. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల ఉంది అనుకుందాం. ఇది ఇక్కడ ఆడపిల్లలు జడ ఎప్పుడైనా కానీ పాపిడి మధ్య పాపిడి తీస్తారు, కరెక్టా? అవును సార్. అవును సార్. అంటే జనరల్గా ఆడవాళ్ళ గురించి చెప్తున్నా. మామూలుగా ఆడపిల్లలు ఏం చేస్తారు? ఆడవాళ్ళందరూ జనరల్గా 99% మధ్య పాపిడి అంటారు దాన్ని. మామూలుగా ఇటుపక్క జడ వేసుకునేటప్పుడు ఇటుపక్క వేసుకుంటారు కదన్నా. దీన్ని మధ్యలో దాన్ని పాపిడి అంటారు. మగవాళ్ళకి పాపిడి సైడ్ దూవుతారు, కరెక్టా? కరెక్ట్ సార్. మగవాళ్ళకి పాపిడి సైడ్కి ఉంటుందమ్మా. ఎప్పుడైనా తలకాయలో ఇట్లా మగవాళ్ళందరూ ఇట్లా దూకుతారు. ఆడపిల్లలకి మాత్రము మధ్య పాపిడి తీసి చక్కగా ఇటుపక్క నుంచి ఒక ఒక జడ పోతుంది, ఈ రెండు జడలు ముడేసి అక్కడ వెనక పక్క జడ అవుతుంది అది. సో అది అంటే నాకు తెలిసిన కాడికి చెప్తున్నాను అమ్మాలో, భలే చెప్తావు సార్ నువ్వు, మాకు తెలియదే అంటారు. ఓకేనా? సో పాపిడి బిల్లా అని ఎందుకన్నారంటే ఇక్కడ నుంచి ఒకటి తలకాయ ఆ పాపిడి మీద పెడతారు దాన్ని, మీరు అది గమనించాలా. అందుకే దాని పేరు పాపిడి బిల్లా అని వచ్చింది. అర్థమైందా? ఓకే సార్. ఏ అమ్మా, అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. పాపిడి మీద పెట్టేటువంటి బిల్ల కాబట్టి దాన్ని పాపిడి బిల్ల అన్నారు. తల్లో పెట్టేది పాపిడి బిల్ల కాదన్న. క్లియరా? క్లియర్ సార్. ఎవరిని అడిగితే పాపిడి బిల్ల అంటే పాపిడి మీద నుంచి తీసుకుని వస్తారు దాన్ని. బాగా మీరు గమనిస్తే పాపిడి మీద నుంచి పెడతారు దాన్ని. భరతనాట్యం చేసేటప్పుడు అది ఎక్కువగా వాడతారు. పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసేటప్పుడు పెళ్లి కూతురికి పెడతారు పైన పాపిడి బిల్ల. అలా అన్నమాట. సో అది నాకు తెలిసింది చెప్పినాను తల్లులు, నేను రాంగ్ చెప్పిండు సారీ. రైట్. నెక్స్ట్ పాపిడి బిల్ల అయిపోయినా. కలంకిత, కలంకిత ఇదొక పేరు, సీరియల్ పేరు ఇది. ఒకప్పుడు కలంకిత అని వస్తుండే సీరియల్. ఓ కలంకిత నీవే అంకిత అని వస్తుండే, కరెక్ట్ అమ్మా? చూసినారా అప్పట్లో సీరియల్ అది? చూసినారా అమ్మా? మాట్లాడండి. చూడలేదా? చూశారు. అది 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 అట్లాంటి బలి గుర్తుకుంటే సార్ మాకి. రైట్. కలంకిత, కలంకిత సీరియల్ అనమాట ఇది, ఒకప్పుడు ఫేమస్ కలంకిత. సో ఇవన్నీ అళా పదాలమ్మా. కలంకము, కళ, మహిళ, పాపిడి బిల్ల, కలంకిత ఇవన్నీ అళా పదాలు. నెక్స్ట్ అలా, దీర్ఘము. అలా మామూలుగా అలా అనకూడదు, మళ్ళీ ఎలా పలకాలి? లా పలకండి అమ్మా, లా పలకండి. అలా అలా అనకూడదు, లా అనాలి అంతే. లోపలేమో అది అలా పెద్ద అలా అని గుర్తుపెట్టుకోవాలి అది. సో ఇప్పుడు రాయండి. కళావతి, కళావతి పేరు ఇది, కళావతి. మా టీచర్ పేరు ఉండే ఒక ఆయమ్మ. నా చిన్నప్పుడు కళావతి టీచర్ అంటుంటే నేను. కళావతి, కళావతి, కళావతి మామూలు పేరేలే, చిన్నవే, ఏం అక్షరాలు పెద్దవేం కాదు. కళాకారుడు, 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 కళాకారుడు. నెక్స్ట్ కళామందిరము, కళామందిరం. కళామందిరం అంటే ఏమ్మా, ఎవరు చెప్తారు? కళామందిరం అని పేరు ఎందుకు పెడతారు?
బట్టల షాప్ సార్. మందిరం బట్టల అనొచ్చు, షాప్ సార్. మందిరము అనొచ్చమ్మా. మందిరం అనొచ్చు, మందిరము అనొచ్చు. యా, కళామందిరము అని ఎందుకు పేరు పెడతారు? ఏదైనా కళాకారులు వచ్చి దాని మీద ఏదైనా డ్యాన్స్ కావచ్చు, నాట్యం కావచ్చు, నాటకాలు కావచ్చు వేసేవాళ్ళు. అట్లా ఆ మందిరము, అది మందిరము అంటే గుడి లాంటిది అన్నమాట. కచేరీలు సార్. గిచేరీలు అన్నీ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పటికీ ఉంటాయి, కళామందిరాలు అంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తా అంటారు. అర్థమైంది ఇప్పుడు? అవును సార్. ఒకప్పుడు కళామందిరాల్ని ఇప్పుడు పెళ్లిళ్ళ మందిరం చేసేసినారు. కళామందిరము అంటే వాళ్ళకున్నటువంటి కళను చూపించడానికి వచ్చి కొంతమంది సంగీతాలు, మ్యూజిక్లు, ఏమ్మా కచేరీలు, ఏ డ్యాన్సులు, నాట్యాలు, పాటలు పాడాలు, ఇవన్నీ కళలు. కళలు అన్ని కళలను చూపించడానికి ఒక మందిరంలో ఉండేగా ఉంటది కాబట్టి దాన్ని కళామందిరము అని పేరు పెట్టినారమ్మా. క్లియర్ అమ్మా? Clear, sir. క్లియర్, వెరీ గుడ్, వెరీ గుడ్. కళాశాల, కళాశాల. ఇప్పుడు చెప్పండి అమ్మా, కళాశాల అంటే ఏమి? పాఠశాల సార్. ఏయ్, కాలేజ్ సార్. కళాశాల అంటే పాఠశాలకు పైది కాలేజ్. కాలేజీ అంటారు. అవును సార్. యాక్చువల్గా కాలేజీ అనేది ఇంగ్లీష్ పదం. తెలుగులో పదము కాలేజ్. ఓయ్ కళాశాల. చెప్పండి. కళాశాల. కళాశాల అనేది కాలేజీకి తెలుగు పదం అమ్మా తల్లులో. నేను కాలేజీకి పోతున్నా అంటారు, కానీ కళాశాలకు పోతున్నాను ఎవరన్నా అంటారా? లేదు సార్. అన్నారు. అదొక స్టైల్. కాలేజ్ కాలేజ్ అంటారు. కాలేజ్ అనేది ఇట్స్ ద ఇంగ్లీష్. కళాశాల అనేది తెలుగు పదము. నెక్స్ట్ కళాంజలి. కళాంజలి బట్టల శారీ, బట్టలు 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 ఉంటాయి చూడమ్మా, కళాంజలి. కళాంజలి ఉన్నాయమ్మా మీ ఊర్లల్లా? కళాంజలి ఉన్నాయి సార్. ఉంటాయమ్మా, కరెక్ట్. మీకోసం పెట్టింటారు వాళ్ళు, పరిగెత్తాలండి. కళాంజలి. కళాంజలి వస్త్రశ్రేణి, మీకు కావలసిన డ్రెస్ మెటీరియల్స్ అన్నీ దొరుకును, రండి, రకరకాల చీరలు అంటారు. ఎవరైనా విన్నారమ్మా అడ్వర్టైజ్మెంట్లు? విన్నాం. కళాంజలి శారీస్. కళాంజలి శారీస్ 1000 రూపాయల చీర 10 రూపాయలు మాత్రమే అంటే పరిగెత్తారు జనాలు ఇంట్లో నుంచి. జనరల్ మానేశాల కూడా వేస్తారండి. ఆ. మిమ్మల్ని పరిగెత్తించాలంటే 1000 రూపాయల చీర 10 రూపాయలు అనాలమ్మా, అయిపోయా పరిగెత్తది ఇంట్లో నుంచి. ఇంకేడుండ్రు. రావదినే జల్దీ రావదినే అయిపోతే చీరలు రావదినే. జనరల్ మానేశాల ఉన్నాయి కానీ అక్కడ చీర కొనేసుకుంటారు. చాలా తక్కువ ఉంది సార్. ఇంకా తేడా లేదు. కాదు, నువ్వు ఒకటి పరిగెత్తేది కాకుండా వదిని పట్టుకుపోతుంది, అక్కని పట్టుకుపోతుంది, చెల్లిని పట్టుకుపోతుంది. అందుకేనమ్మా కళాంజలి పుట్టింది. నెక్స్ట్ అలీ. అలా అయిపోయింది. ఇప్పుడు లీ. లీ లీ పదాలు. లీ పదాలు. మురళి రాయండమ్మా. మురళి. 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 నళిని. 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 నళి. అళి. నళిని. ని. నళిని. నళిని. నెక్స్ట్ సరళి. 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 అళి. సరళి. సరళి. నెక్స్ట్ రవళి. 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 నెక్స్ట్ కవలికలు. బాగిలండి. కవలికలు. కవలికలు. కవలికలు అంటే మీకు తెలిసింది ఎవరన్నా ఉంటే చెప్పండి అమ్మా. టీవీలు పెట్టద్దండమ్మా తల్లులు, మీకు మొక్కుతా. కవలికలు అంటే ఏమ్మా, ఎవరన్నా చెప్పగలుగుతారా తల్లులు? అమ్మా చెప్పలేరా?
ఎవరన్నా ఒకరన్నా మాట్లాడట్లే? తెలియదు సార్. తెలీదా? తెలీదా? ఆ. ముఖ ఆ. కవలికలు అంటారు. ఎప్పుడన్నా చూసినారా? ముఖ కవలి- పిల్లలవి ముఖ కవలికలు అంటారు. ముఖ కవలికలు అంటే హావభావాలు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారా, తండ్రులకు ఉన్నాడా పిల్లోళ్ళు అని చూసి చెప్తా ఉంటారు కొంతమంది. దాన్ని కవలికలు అంటారు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. దీంట్లోనే కదలికలు అని వస్తుంది. కదలికలు ఇది, అది కదలికలు, ఇది కదలికలు. ఇలా రాయాలి. కదలికలు అంటే ఏమి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చచ్చిపోయినాడు అనుకుందాం. ఆ వ్యక్తి కొంచెం కదిలినాడు అనుకో, దాన్ని ఏమంటారు? కదలిక. కదలికలు అంటారు. కదలికలు. అందుకే ఈ రెండిటికి తేడా ఉంటది. ఇది కవలికలు, ఇది కదలికలు. కవలికలు అంటే అర్థం ఏమి ఇప్పుడైనా చెప్పండి. సేమ్ కవలికలు ఉన్నాయి చూడండి. ఆ ముఖంలో అమ్మలక్క ఉందా, నాన్నలక్క ఉందా అని ఆ, కవలికలు ఆ. అంటారు. అట్లా కవ- అది కవలికలు, కదలికలు అని రెండు రకాలమ్మా అవి. సో ఇవన్నీ కూడా లీ పదాలమ్మా. ఇప్పుడు లీ లీ. మంజు ఓయ్ మంజు, చల్లగుండు. మౌ. ఆ, లీ. పాలి. తాళి కాదు, మళ్ళీ పాలి. 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 నెక్స్ట్ ఖాళీలు. ఖాళీలు. ఖాళీలు అంటే ఎంటీ, ఎంటీ ప్లేస్ ఏం లేదని అర్థం. ఖాళీ. ఖాళీలు. ఈ ఖాళీలు పూరింపుము అని మీకు పరీక్షలో పెడతారు. ఎప్పుడన్నా రాసినారా పరీక్షలు? అట్లా తల్లు రాసినారా ఎప్పుడన్నా పరీక్షలు? రాసాను సార్. ఆ పరీక్షల్లో రాస్తూ ఉంటారు. ఈ ఖాళీలను పూరింపుము. అప్పుడు ఖాళీలు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారు ఇంగ్లీష్లా. ఇట్లా ఇక్కడ ఏం రాస్తాం చూసి చెప్పండి అమ్మా ఒకసారి ఎవరన్నా. ఈ డాష్ ఈ జూ. డాష్ జూ. ఖాళీలను పూరింపుములో ఇచ్చినాడు. ఇప్పుడు పరీక్ష రాయాలి నువ్వు. ఏం రాస్తావు దాంట్లో? డాష్ లా ఈ డాష్ జూ. ఇప్పుడు ఏం రాస్తారు అక్కడ? ఖాళీ ప్లేస్ లో రాయాలి సార్. రోజు. ఖాళీ ప్లేస్ లో రాయాలి. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి నువ్వు, ఏదో ఒకటి చెప్పాలా. ఈ రోజు సార్. వెరీ గుడ్. ఈ రోజు. ఇక్కడ ఇది రోజు. రోజా. ఇట్లాంటివి ఖాళీలు పూరింపుము అని ఇస్తారన్నమాట చిన్నపిల్లలకి. అది మళ్ళీ మీకు అనుకున్నారు. ఖాళీలు అంటారు. నెక్స్ట్ లు. లు. లాలా లీలి లులు. లు. లు. కళ్ళు. రాయండి. కళ్ళు. కళ్ళు. కా రాసి ఇది ఊకని ఇలా రాయకూడదు నాన్న. ఇది ఏమవుతుందమ్మా చూసి చెప్పండి. కళ్ళు అయితే కలు అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒత్తి పలికినప్పుడు లావత్తు రాస్తే కళ్ళు ఏమవుతుందమ్మా? కళ్ళు. కళ్ళు. కళ్ళు అంటే కండ్లు అని ఒకటికి మించిన దానివి కళ్ళు కళ్ళు అంటారు. ఒకటే ఉంటే కన్ను అంటారు. ఒకటే ఉంటే అమ్మా అన్ను. కన్ను. ఒకటే ఉంటే కన్ను. ఎక్కువ ఉంటే ఒకటికి మించి, మనిషికి ఒకటికి మించి ఎక్కువ ఉంటాయి. కళ్ళు. రెండు కళ్ళు ఉన్నాయి నాకు. ఎన్ని కళ్ళు ఉన్నాయి? రెండు కళ్ళు ఉన్నాయి. అట్లా అది కన్ను కళ్ళు అంటారమ్మా. ముళ్ళు. ముళ్ళు రాయండి అమ్మా. ముళ్ళు. కళ్ళు ఎలాగో ముళ్ళు కూడా అలాగే. ముళ్ళు. ముళ్ళు. లూకు లావత్తు. ముళ్ళు. ముళ్ళు. చోళులు. 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 చోళులు అంటే ఎవరమ్మా? ఒకప్పుడు చోళరాజ్యం అనేవాళ్ళు. చోళులు అంటే వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళే, ఇప్పుడు కాదు. చోళులు. చోళులు. కుంకుళ్ళు. 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 కుంకుళ్ళు అంటే అమ్మా కుంకుడుకాయలు కుంకుడుకాయలు సార్. కుంకుడుకాయలు. ఇట్లాంటివి చెప్పండి సార్ మాకి. అమ్మా
నువ్వు చోళులు గిల్లు అంటే మాకేం తెలుస్తుంది సార్? కుంకుళ్ళను సక్రమంగా చెప్తాం. సంకెళ్ళు, సంకెళ్ళు. ఇప్పుడు చెప్పండమ్మా సంఖ్యలు అంటే మరి జైలుకు పోయినప్పుడు పోలీసులు వేసే అది వాళ్ళు ఇట్లా వేస్తారు కదా సార్ ఇట్లాంటివి సంఖ్యలు. అడగద్దని అని చెప్పాలమ్మా. మీరు ఇట్లాంటివి అడగదు సార్, మాకేం తెలియదని వాళ్ళమ్మా. పోలీసులు వేస్తారు కదా సార్ అది సంఖ్యలు. సంఖ్యలు. అది లూ, లూ పెద్దది అనమాట. దీనికి పదాలు లేవు. ల్రు, లాకు రుత్వము, ల్రు దీనికి పదాలు లేవు. లాకు రుత్వం దీర్ఘము, దీనికి పదాలు లేవు. ల్రు, లూ, ల్రు, ల్రు వీటికి పదాలు లేవు. సో వీటికి పదాలు లేవమ్మా, వీటికి పదాలు లేవు. లూ, ల్రు, ల్రు. నెక్స్ట్ లే, అలాకు ఎత్వం ఇస్తే లే. కళ్ళెము, కళ్ళెము, కళ్ళెము. ఎవరు చెప్తారో చెప్పండి, కళ్ళెం అంటే ఏమి? మనం రోజు తినే ప్లేట్ సార్. అమ్మా కళ్ళెం. కళ్ళెం అంటే అమ్మా? గొలుసు అనుకుంటా సార్. కళ్ళెం గొలుసు అనుకుంటా సార్. గొలుసా? గుర్రానికే వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గుర్రానికి కంటికి కళ్ళెం కడతారు. గుర్రానికి గమనించినారా మీరు ఎప్పుడైనా? గుర్రానికి రెండు కళ్ళెము ఇట్లా అటుపక్క ఇటుపక్క ఒకటి కళ్ళెం కడతారమ్మా, కంటికి కనపడకోకుండా. గుర్రానికి, గుర్రానికి రెండు కళ్ళాలు కడతారమ్మా. ఎందుకు కడతారంటే వెనక పక్క దానికి కనపడకూడదని. అర్థమైందమ్మా? వెనక పక్కకి వెనక పక్కవి కనపడకూడదని గుర్రానికి కళ్ళెం కడతారు. ఇట్లా పక్క సైడ్కి ఉంటుంది అది కళ్ళెం అని. మీరు ఎప్పుడన్నా గుర్రం బండి ఎప్పుడన్నా చూడండి, గుర్రం కంటికి వెనక పక్క కనపడకోకుండా ముందరిది మాత్రమే కనపడేటట్టుగా పెట్టుకొని ఉంటారు. చూడండి మీరు ఎప్పుడైనా గమనించండి. లోపల మాట్లాడద్దానమ్మా. నెక్స్ట్ కళ్ళెము అంటారు. నెక్స్ట్ పల్లెము. పల్లెము అంటే చెప్పండి ఇప్పుడు మీరు కూడా, ఇది మీది. అదే అదే ఇట్లాంటి పల్లె చెప్తారమ్మ. చూడమ్మా ఇట్లాంటి పల్లె చెప్తాం. పల్లెం సార్ మేము ప్రతిరోజు కడుగుతుంటాం కదా సార్, మాకు తెలుదా? పల్లెము అంటారు. యాక్చువల్గా పల్లెము అంటే కరెక్ట్ మీనింగ్ ఎవరు చెప్తారు? పల్లెము కంచము సార్. అమ్మా కంచము అంటారు. కంచం, కంచం పల్లెమా ఏమంటారమ్మా? పల్లెము అంటే కొంచెం పెద్ద సైజు, దాన్ని పల్లెము అంటారు అనుకుంటున్నా. మామూలుగా చిన్నవి అయితే తట్ట అంటారు కదమ్మా. తినే తట్టలు, తట్టలు పల్లెము. పల్లెం తెచ్చుకో. పల్లెం అంటే కొంచెం ఏదో వెరైటీ అది, ఏదో అంటారు మరి. పల్లెము. నెక్స్ట్ మొత్తానికైతే తినేదే. పల్లెం అంటే తినేది అంతే. కంచము అంటారు సార్ దాన్ని. అది కంచము అంటే తినే కంచము లేదమ్మా, పల్లెము అంటారమ్మా. పల్లెము, కంచము. ఓకే. లే, లే అలే పెద్దది అనమాట. లే. కళేబరము, కళేబరము, కళే బారము. కళేబరము అంటే అమ్మా ఎవరు చెప్తారు? అమ్మా చనిపోయిన ఎముకలని బుర్రే కళేబరము అంటారు. ఎముకలని అంతే అంతే అంతే, కళేబరము. కళేబరము. నెక్స్ట్ ఇవన్నిటికి లేవమ్మా. లే అయిన తర్వాత లై, దీనికి పదాలు లేవు. లో, దీనికి పదాలు లేవు. లో, దీనికి పదాలు లేవు. లవ్, ఇవన్నిటికి పదాలు లేవు. పదాలు లేవు. లై, లో, లో, లవ్ వీటికి పదాలు లేవమ్మా. నెక్స్ట్ లం, లహ. లమ్ముకున్నాయి కానీ మళ్ళీ లహాకు లేవు. ఆ లమ్ముకున్న పదాలు ఏమో ఒకసారి చూద్దాం.
లహాకు కూడా లేవమ్మా. లైకు లేవు, లోకు లేవు, లోకు లేవు, లౌకు లేవు, లహాకు లేవు. లంకు ఉన్నాయి, అవేవో చూద్దాం. కలంకిత, కలంకం, కలంకం రాయండి. కలంకిత కూడా వస్తుంది దాంట్లో, రాయండి, తర్వాత రాద్దాంలే. కలంకం రాయండి ఫస్ట్. కలంకం ఇందాక రాసుకున్నాం ఇవన్నీ. కలంకము, కలంకం చెడ పేరు అని అర్థం. కలంకం, కలంకిత, కలంకిత అక్కడివే ఇక్కడ మళ్ళీ వచ్చినాయి. అలా పదాల్లో రాసినాము, మరి లం పదాల్లో కూడా రాస్తున్నాం. కలంకిత, కలంకిత. మంగళం, మంగళం సీను అంటారు కదా. మంగళం, పుష్ప సినిమాలో మంగళం సీను. మంగళం, మంగళహారతి అంటారు కదా. మంగళహారతి, మంగళం, మంగళవారం, ఇవన్నీ ఒకటేనమ్మా. మంగళం. నెక్స్ట్ పింగళం, పింగళం, మంగళం, పింగళం, మంగళం, పింగళం. ఇవన్నీ లం పదాలమ్మా. లహాకు పదాలు లేవు. సో ఇంతవరకు మనం నేర్చుకున్న విషయాలు. అలా, అలా, అలి, లీ. కానీ ఆ అలి అలి అన అలా అనకూడదు. ల, లా, లి, లీ, లు, లు, ల్రు, ల్రు, లే, లే, లై, లో, లో, లౌ, లం, లహ. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే, ఏమైనా అడగాలనుకుంటే మాట్లాడవచ్చు. ఇంతవరకు ఎవరైనా ఏదైనా అడగాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా మాట్లాడవచ్చు. లేవు డౌట్ సార్. ఏం లేదు సార్. ఓకే. ఇన్ని రోజులు ఇంకా నెక్స్ట్ ఇక నెక్స్ట్ 171 పేజ్ నెంబర్తో ఉన్నాము. ఇప్పుడు లా అయిన తర్వాత క్షా పదాలు. యాక్చువల్గా ఇది ఒత్తు అన్నమాట. కాకు షావత్తు వస్తుంది. ఈ రెండింటిని కలిపి ఒక అక్షరంగా పెట్టేశారు. ఎందుకు పెట్టారో తెలియదు, అది ఒత్తులో రావాలి లెక్కకు, కానీ పెట్టారు అలాగా. ఓకే, సరే, దాని గురించి కూడా చూసేద్దాం. కొన్ని పదాలు చూద్దాం. ఇది ఏమ్మా, ఒకసారి అందరూ చదవండి. దీన్ని ఏమంటారు? క్ష. ఈ క్ష అనేది రెండు అక్షరాల కలయిక. ఏమేమి ఆ అక్షరాలు అంటే క ప్లస్ ష. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందమ్మా? ఈ క్ష అనేది ఎట్లా ఏర్పడింది? ఇది క ప్లస్ ష. ఇది ఒత్తక్షరం ఇది యాక్చువల్గా. అయినా మరి లాస్ట్కి పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలీదు. అయినా దాని మీద మనం పరీక్షలు అయితే రాద్దాం. ఓకే, రైట్, రాయండి. ఫస్ట్ క్ష. క్ష, క్షాపదాలు. క్షాపదాలు. క్షమ, క్షమ, కాకుష, మా, క్షమ. అమ్మ క్షమ అంటే అమ్మా ఎవరు చెప్తారు? క్షమించు, వెరీ గుడ్. క్షమాపణ అంటారు కదమ్మా. క్షమ, క్షమ అంటే క్షమించు. సర్లే క్షమించను కదా అంటారు, అట్లా అదే అన్నమాట. అది క్షమ. క్షమాభిక్ష కోరుతున్నాను అంటారు కదా, అట్లా. క్షయ, క్షయ అంటే టీబీ. ఒకప్పుడు ఉండిందమ్మా ఇది. 70s నుంచి 75, 80 వరకు క్షయ వ్యాధులు చాలా ఉండేవి. తర్వాత మందులు వచ్చాయి. ఒప్పుకుంటారమ్మా తల్లులు? ఉంది సార్, ఇప్పుడు కూడా ఉంది సార్. పెద్దోళ్ళకి లేదమ్మా, అంటే ఇప్పుడు మందులు వచ్చేసినాయమ్మా. మందులు వచ్చినాయి కాబట్టి మందులు అంత వచ్చాయి నాన్న. తెలియట్లేదు. అది అప్పట్లో క్షయకు మందులు లేవమ్మా, చచ్చిపోయేటోళ్ళు. అర్థమైందా? అది. క్షత్రియ, క్షత్రియ, కాకు షావత్తు ఇచ్చి క్ష, త్రీ, తీకు రావత్తు, త్ ప్లస్ రా అనమాట. ఇవి రెండు మిక్స్ అయితే 3. క్షత్రియ, క్షత్రియ పుత్రుడు అనేవాళ్ళు అప్పట్లో. క్షత్రియ, క్షత్రియ పుత్రుడు, క్షత్రియ, క్షత్రియులు, యుద్ధం చేసేటోళ్ళు, అలా అర్థం చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ రాక్షసి, రాక్షసి, రాసి రంపాన పెట్టే రాక్షసి. అప్పుడు రాక్షసుల కాలంలో రాక్షసి అనేవాళ్ళు. ఆడవాళ్ళని అంటే రాక్షసుల కాలంలో రాక్షసి, మగవాళ్ళని అయితే రాక్షసుడు అనేవాళ్ళు. అది. నెక్స్ట్ రక్షకుడు,
రక్షించువాడు రక్షకుడు. రక్షకుడు డు ఎవరైతే రక్షిస్తాడో వాడు రక్షకుడు. రక్షకుడు. రక్షక భటుడు అంటారు, బాడీ గార్డ్స్. ఇప్పటికీ మీరు గమనించండి, చిరంజీవి, పెద్ద పెద్ద వాళ్ళు, సీఎంలు, పిఎంలు, వీళ్ళందరూ రక్షకుల్ని పెట్టుకొని ఉంటారు, బాడీ గార్డులను. చూసినారమ్మా బాడీ గార్డులు? చూసాను సార్. పక్కన ఉంటారమ్మా బాడీ గార్డులు అంటారు వాళ్ళని. బౌన్సర్స్ అంటారు. ఇప్పుడు ఏమంటారమ్మా ఇప్పుడు? బౌన్సర్స్. ఎప్పుడన్నా చూసినారమ్మా మీరు? పక్కన ఉంటారు, నల్ల బట్టలు వేసుకొని నల్లగా ఉంటారు అప్పుడే వాళ్ళు. గన్ పట్టుకొని ఉంటారు. రక్షకుడు, బాడీ గార్డ్స్ అంటారమ్మా. పెద్ద పెద్ద సీఎంలకు, పిఎంలకు అయితే గనక వెనక బందుకులు పెట్టి ఇట్లా ఇట్లా చూస్తుంటారు వాళ్ళు వెనక నుంచి, పాపం. వాళ్ళకి అదే పని అనమాట, రక్షక భటులు అంటారు వాళ్ళని. శిక్ష, శిక్ష, శిక్ష షీరాసి కాకు షావత్తు. శిక్ష, శిక్ష అంటే ఏమ్మా? శిక్షించడం సార్. వెరీ గుడ్. శిక్ష అంటే పనిష్మెంట్. ఏదన్నా ఎవరన్నా తప్పు చేస్తే శిక్ష, అర్హులు, శిక్షార్హులు అంటారు. నెక్స్ట్ భిక్ష, భిక్ష, శిక్ష భిక్ష అంటే ఏమ్మా? భిక్ష వేయటం సార్. ఎవరైనా ఏదైనా అడుక్కొని తినేదాన్ని భిక్ష, భిక్షాటన. ఆకలి ఉన్నవాడు, ఏమ్మా డబ్బు కావాలి. రెండు రకాల భిక్షలమ్మా, ఒకటి డబ్బు కోసం భిక్ష, ఒకటి ఆకలి కోసం భిక్ష. డబ్బు కోసం భిక్ష అడుక్కునే వానికి అయితే ఏది, కానీ ఆకలిగా ఉన్న వాళ్ళకి ఎవరైనా భిక్ష అడిగితే మాత్రం ఇవ్వండి అమ్మా. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. మొన్న ఏం జరిగిందంటే, అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరిని తప్పు బట్టి చెప్పట్లేదు. నేను, మా మేడము, మా పిల్లలు బండి మీద పోతా ఉన్నాం. బండి మీద పోతా అంటే ఒక ఇట్లా హ్యాండిక్యాప్డ్ పిల్లోడు, హ్యాండిక్యాప్డ్ బండి మీద కూస్తున్నాడు. అది రాత్రి 7:15 అయిందమ్మా టైము. సారు అన్నాడు. మామూలుగా అడుగుతారు కదా, సారు. నా దగ్గర చిల్లర లేదు వాస్తవానికి. లేరా లేనా అన్న. నేనైతే ఊకన లేదు అని ఊకన బండి అట్లా స్టార్ట్ చేసిన. మా మేడం ఉండి, ఉండు పాపం నేను ఇస్తానని చెప్పేసి ఆ పర్సులో ₹5 బిల్ల ఉందమ్మా. బిల్ల తీసుకొని వానికి ఇచ్చేకపోతే అమ్మా వాడు ఏమనాలా? ₹10, ₹5 తీసుకోపా అని. లేదు ₹10. వాడు తీసుకోలేదు, మళ్ళీ లాస్ట్కి ముందుకెళ్ళిపోయా. సార్ అప్పుడు అనుకున్నా, ఒరే నాయనా, దీంట్లో కూడా కాంపిటీషన్ అయిపోయాడు వాడికి. ఎంత ఫోర్స్ అంటే వాడు అడిగింది ₹10, అట్లయితే తీసుకుంటాను అనేది అట్లా చెప్పిడిసేవాడు. దౌర్జన్యం చేస్తున్నారు సార్ వాళ్ళే. దౌర్జన్యం అయిపోయాడు అమ్మా. అదొకటి నాకు నచ్చని విషయం. నేను నిజంగా అంటే ఈ వీడియో రూపకంగా అందరికీ చెప్పేది ఏంటంటే అమ్మా, మనిషిని చూడండి, అవతల మనిషిని చూడండి, స్థితిగతులు, ఆ మనిషిని స్థితి చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు లేవు, చేతులు లేవు, చాలా వికటంగా ఉన్నాడు అనుకో, ₹1, ఒక ₹5 వేయండి, తప్పులేదు. పెద్దవాళ్ళు ఉన్నారనుకో, అవసరమైతే అన్నం పెట్టేయండి అమ్మా, ఏదన్నా ఒక చిన్న సాయం చేయండి, ఏదన్నా బట్ట ఇప్పేయండి ఒకటి, ఏదన్నా. అది వేరే అవుతుంది. కానీ అమ్మా ఇట్లాంటి అహంకారులు కూడా ఉన్నారమ్మా. చూసి ధర్మం చేయండి అమ్మా, సంతోషిస్తాడు దేవుడు కూడా, సంతోషిస్తాడు. అంతే. చెప్పయ్యా వెంకటేశ్వర. ఎన్నున్నా మన ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఉన్న నెల హ్యాపీగా పెడితే మంచిదండి. అంతేటవా? అంతే సార్. ఉన్నా కానీ మనం ఏం పట్టుకెళ్ళం కదా సార్. అంతేగా. ఓకే. నెక్స్ట్ అమ్మా అక్షయ, రాయండి. అక్షయ, అక్షయ తృతి అట్లా అంటారు కదమ్మా. అక్షయ పాత్ర అంటారు. ఎప్పుడన్నా విన్నారమ్మా అక్షయ పాత్ర? ఏం లేదా? పాత్ర, అక్షయ పాత్ర అంటే నువ్వు ₹1 వేస్తే ₹1 ఇస్తుంది, నువ్వు ₹100 వేస్తే దాంట్లోకి అది ₹100 ఇస్తుంది మళ్ళీ నీకు నెక్స్ట్. సో అట్లా అక్షయ పాత్రలు అంటారమ్మా. అది ఇప్పుడు కాలంలో ఎవరు ఉండేమ్మా, దరిద్రం తప్ప. పాపాలు వస్తాయి చూడు, ఒకటి పాపాలే వస్తాయి. ఒకప్పుడు అక్షయ పాత్రలు ఉండేవమ్మా, దేవుడు ఇచ్చేవాడు. నెక్స్ట్ పక్షపాతం. మళ్ళీ పక్షపాతం మీరు రాయండి, దాని తర్వాత చెప్తాను నేను. పక్షపాతం, పక్షపాతం. పక్షపాతం అంటే అమ్మా, అంటే ద్వేషించటం సార్. పక్షపాతం అదే ద్వేషించటం, ఒకరిని చూసి ఒకరు అదే కుళ్ళుకోవటం అంటాం కదా, అదే కదా పక్షపాతం. కుళ్ళుకోవటమా?
పక్షపాతం. పక్షపాతం చూపించకండి అంటారు, కరెక్టా? ద్వేషించకండి, పక్షపాతం చూపించకండి అంటారు. ఇది పెరాలిసిస్ అంటారు కదమ్మా, దాన్ని ఏమంటారు మరి? అది పక్షవాతం అంటారు సార్. పక్షవాతం కదమ్మా అది. అదే అవును సార్. అది చెప్పడానికే నేను ఇంతసేపు ఆగితే మా అమ్మలో. పక్షవాతం వేరు, పక్షపాతం వేరమ్మా. అర్థమైందమ్మా? పక్షవాతం అంటే ఇది ఒక వ్యాధి. వ్యాధి ఇది ఎక్కువగా స్ట్రెస్ పడితేనో, బీపీ షుగర్లు ఇట్లా ఎక్కువైపోయిస్తేనో పక్షవాతం వస్తుందమ్మా. అంటే ఒక సైడ్ అంతా చేతులు కాళ్ళు పడిపోతాయి నాన్న. మేబీ అందరు చూసిండొచ్చు, చాలా మంది చూసింటారు, దీన్ని ఏమి ఇబ్బంది లేదు, చూసింటారు. అవ్వలు తాతలకు వస్తుందమ్మా ఎక్కువ శాతం. అది పక్షవాతం అమ్మా. ఇది పక్షవాతము, ఇది పక్షపాతం. అది నెక్స్ట్ క్షా పదాలు రాద్దాం. క్షా అంటే రిక్షా రాయండి. రిక్షాలో ఎక్కినారమ్మా ఎవరన్నా? ఎక్కాం సార్. చాలా మంది ఇప్పుడు కాలం పిల్లలు చూడలే, అప్పుడు కాలం వాళ్ళు చూసాం మనం రిక్షాలు. ఫస్ట్ రిక్షాలో ఉండేవి, అంటే ఫస్ట్ రిక్షాల కంటే వెనక ఉండేవి ఇవే అమ్మా, గుర్రబండ్లు. తెలుసమ్మా మీకు? తెలుసు సార్. వంటలు కాదు వాయమ్మ, మళ్ళా నువ్వు వంటల కాలం పోతివే అక్క. గుర్రాలమ్మా, గుర్రబండ్లు. టాంగా, జటకా అనేవాళ్ళు, ఐడియా ఉందా? ఒక రైల్వే స్టేషన్ నుంచి, ఒక బస్ స్టాండ్ నుంచి పోవాలంటే ఫస్ట్ టాంగాలు వచ్చేవి. జటకా బండ్లు ఫస్ట్ అమ్మా. జటకా బండ్లు అంటే ఎలా ఉంటాయంటే చెప్తా చూడండి. జటకా బండ్లు అంటే ఈ విధంగా ఉంటాయి, మొత్తం కవరింగ్గా ఉంటాయి. వీడు కూర్చుంటాడు జటకా తోలేటోడు, పెద్దగా ఇవి పెద్దగా ఉంటాయమ్మా. ఇవి పెద్దగా ఉంటాయి, చక్రాలు పెద్దగా ఉంటాయి, ఇట్లా పెద్దగా ఉంటాయి. దీన్ని జటకా బండి. ఇక్కడ గుర్రం ఉండేది, ఇట్లా గుర్రం ఉండేదమ్మా. ఎట్లలే, మేము డ్రాయింగ్ ఆర్టిస్టులమా. ఇది గుర్రం బండి, దీన్ని జట్కా అనేవాళ్ళమ్మా. ఐడియా ఉందమ్మా జట్కా ఇప్పుడు? నెక్స్ట్ జట్కా అయిన తర్వాత టాంగా బండ్లు వచ్చాయి. టాంగా అంటే ఏమ్మా అంటే జట్కా బండి లెక్కే ఉంటుంది, కానీ కొంచెం పైన ఎత్తుగా ఉంటుంది. వెనక పక్క ఇద్దరు ఇట్లా కూర్చునే తట్టుగా ఉంటుంది. ఈడ ముందర వీడు కూర్చుంటాడు. ఇది కూడా జట్కా బండికి టాంగా బండి అనమాట. టాంగా అంటే ఏంటంటే బాగా గాలి ఆడుతుంది అనమాట. ఈ జట్కా అనేది లోపల మింగిపోతుంది, టాంగా అనేది బాగా పెద్దగా ఉంటుంది, దాన్ని రాయల్గా ఉండేది అది. దాంట్లో టాంగా బండి అనేవాళ్ళు. దీనికి కూడా గుర్రం బండి ఉంటుంది, దీనికి కూడా గుర్రంలు ఉంటాయి. ఇది పొంగ లాస్ట్కి వస్తే ఏమైపోయాయంటే గుర్రాలకు మేపడం ఎందుకులే, గుర్రాలకు ఎందుకులే అని మనుషులే తోలేటోళ్ళు. దాన్ని రిక్షా అంటారు. ఇప్పుడు అర్థమైందమ్మా రిక్షా అంటే? రిక్షా ఎలా ఉండేదమ్మా? ఎవరైనా చూసినారమ్మా రిక్షా? వెరీ గుడ్. ఇక్కడ రిక్షా అంటే అమ్మా మూడు చక్రాల బండి అమ్మా. సైకిల్ ఉన్నట్టు ఉంటది కదమ్మా, దానికి రిక్షా ఉంటుందమ్మా. వీడు మనిషిని తొక్కేటోడమ్మా, తొక్కేటోడు. ఇది రిక్షా బండి అమ్మా. రిక్షా బండి అంటే కూర్చోబెట్టుకొని మనిషి తోలేటోడు. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఈ కష్టం అప్పట్లో పాపం పడేటోళ్ళం. రిక్షా తొక్కేటోడు అంటే నాకు తెలిసి లాస్ట్ పరిస్థితి, అంటే లాస్ట్ చేసుకుని తినేవాడు రిక్షావాడు అంటుంటారమ్మా. తప్పుగా భావించదు ఎవరు కూడాను. అర్థమైందా? రిక్షా తోలేటోడా అంటుండ్రి. రిక్షా తోలేటోడా అంటే ఇంకా లాస్ట్ బతుకు అనమాట అది. అర్థమైందమ్మా? రిక్షా తోలేటోడు లాస్ట్ కి నీ బిడ్డని రిక్షా తోలికి ఇస్తావురా నువ్వు అంట. వాడు రిక్షా తోలేటోడప్పా అంటుండ్రి ఒకప్పుడు. అట్లా రిక్షా తోలేటోనికి అది ఒక లాస్ట్ పదవి అనమాట. ఇంకా అది అంటే ఇంకా లాస్ట్ అనమాట. దీని తర్వాత అంటే భిక్ష చేసుకునే వాడికే, అడుకొని తినేవాడికే అని అర్థం. ఇంకా అర్థమైందమ్మా? అర్థమైంది సార్. వాస్తవమేనా కాదా నేను చెప్తుండేది? రిక్షా తోలేటోడు సెకండ్ స్టేజ్ అయితే, భిక్షకాడు ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట. ఇక అట్లా దాంట్లో ఈ రిక్షా తోలేటోడు వస్తా రిక్షా తోలేటోడు అయిపోయా. రిక్షా తోలేటోళ్ళు అందరూ ఏమైరు తెలుసా? ఆటో తోలేటోళ్ళు అయ్యి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఈరోజు ఆటో ఎవరైతే తోలుతున్నారో వాళ్ళందరి వెనక బ్యాక్గ్రౌండ్ ఏమి? రిక్షా తోలడము. సో అలా ఆటో రిక్షాలు బయటికి పడ్డాయి.
ఆటో రిక్షాలు ఈరోజు మనం రోడ్ల మీద చూస్తున్నామమ్మా. ఈరోజు ఆటోలు చూస్తూ ఉన్నాం. బొంబాయిలో ఆడ సిటీలలో అయితే ట్యాక్సీ అనేవాళ్ళు. ఇప్పుడు అర్థమైందా? ఒక కారు, ట్యాక్సీ, కార్ని అవును. ట్యాక్సీ అనేవాళ్ళు. ట్యాక్సీ ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. బొంబాయిలల్లా అక్కడంతా కొంచెం డెవలప్డ్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేవి ఒకప్పుడు. సో అట్లా ట్యాక్సీలు అనేవి అక్కడ స్టార్ట్ అయినాయి. ఇంకా చిన్న చిన్న ఊర్లలో అంటే నగరాలలో అంత లేవు, కానీ ఆటో రిక్షాలు అయితే ఫుల్గా అయిపోయామ్మా. ఎక్కడ కావాలంటే అక్కడ ఆటోలే. ఇప్పుడు మొత్తం ఎక్కడన్నా పో నీకు ఆటోలే ఉంటాయి. అది సో ఆటోల కంటే వెనుకుండేది రిక్షా అమ్మ, గుర్తుపెట్టుకోండి ఇది. రైట్. నెక్స్ట్ శిక్ష. శిక్ష శిక్ష. శిక్ష ఇది కూడా శిక్ష లాంటిదే. నెక్స్ట్ క్షి. క్ష అయిపోయింది కదా. క్షి. క్షి పక్షి. పక్షి రాయండి. పక్షి. పక్షి పక్షులే లేకుండా అయిపోయాడు కదమ్మా లాస్ట్కి జీవితం. ఏమంటారు? పక్షులు లేకుండా అయిపోయినాయా లేదా ఇప్పుడు జీవితం? ఒకప్పుడు పక్షులు అయిపోయింది సార్. ఎట్లుండే? ఒకప్పుడు పక్షులు ఎట్లుంటుండే? బాగుండేది. ఇంటి పక్షులు వస్తుండే అప్పుడు. ఇండ్ల కాడంతా పక్షుల సౌండ్లు, అలా ఆ సౌండ్లు, ఆ కిలకిలలు, ఆ రావాలు. ఇప్పుడు ఎక్కడున్నాయమ్మా? పల్లెటూరు నిండా పక్షులు ఉంటుండే. ఇప్పుడు ఎక్కడున్నాయమ్మా? అంత రేడియస్ మొత్తం ఈ టవర్లు వచ్చి పక్షులను నాశనం చేసే. ఏమ్మా అది అవును సార్. పక్షి. పక్షి ఆ చిన్నవి గువ్వలు అంటుండ్రు కదమ్మా, మనము గువ్వలు అంటాం కదమ్మా, చిన్న చిన్న పిసికిలు. గువ్వలు. పిసికిలు అవి అది పోయే. బాగా అవన్నీ పాయ. ఉండేవి సార్. అవన్నీ పాయ. ఇప్పుడు ఏమి కాకులు కూడా లేవు పాపం. ఇప్పుడు కాకులు కూడా లేవు సార్ ఇప్పుడు. కాకులు కూడా లేవు. పావురాళ్ళు ఎవరో పెంచుకుంటే పావురాళ్ళు ఉన్నాయి, కానీ గద్దలు గద్దలు కూడా తక్కువ అయిపోయలే. లేవు అవి కూడా. గద్దలు కూడా తక్కువే కదమ్మా. లేవు గద్దలు సార్, అవి కూడా లేవు. కనపడట్లా అవి అసలు. కూడా లేవు. అవి కూడా లేవు. చూడండి ఎంత మోసం. జీవితం మోసం అంట. అవును. మీనాక్షి. మీనాక్షి అమ్మ. మీనాక్షి ఎక్కడమ్మా టెంపుల్ ఉండేది? మధురై సార్. మధురై. అమ్మ మా అమ్మలే చూసినారు, కొట్టేటట్లున్నారు. మీనాక్షి. మీనాక్షి టెంపుల్. అర్జున్ సినిమాలో అర్జునేనమ్మా వీడిది మహేష్ మహేష్ బాబు సినిమాలో చూపించినారు కదమ్మా. సెట్ వేసిందంట చూడమ్మా అది. మళ్ళీ ఒరిజినల్ కాదు, సెట్టే అలా సినిమా వేసేసినాడు. మీనాక్షి. మధురై. మధుర మీనాక్షి. మీనాక్షి. నెక్స్ట్ కామాక్షి. 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 మధుర మీనాక్షి. ఈ కామాక్షి ఆ ఊరు కంచి కామాక్షి. కంచి కామాక్షి. అది మధుర మీనాక్షి, కంచి కామాక్షి. ఇప్పుడు మళ్ళా లేపాక్షి. నేనేం తక్కువ తిన్నానని లేపాక్షి. కామాక్షి, లేపాక్షి. లేపాక్షి ఎక్కడమ్మా? ఐడియా రావట్లేదు. ఇది కూడా తమిళనాడే. తమిళనాడే లేపాక్షి. అక్కుపక్షి. 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 ఒరే అక్కుపక్షి. అక్కుపక్షి అంటారు. అక్కుపక్షి తెలివిలేనోడా అని అర్థం. అక్కుపక్షి. సో ఇవన్నీ క్షీ పదాలమ్మా. నెక్స్ట్ క్షీ. 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 క్షీరము. క్షీరము అంటే అమ్మా సముద్రము. సూపర్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. క్షీరము అంటే క్షీర సముద్రము అంటారు. క్షీరము. క్షీరము అంటే సముద్రం. క్షీణించు. క్షీణించు. క్షీణించు అంటే అమ్మా ఖరాబుగా. అంతే, చెడిపోవడం. క్షీణించు అంటే పూర్తిగా చెడిపోవడం. చెడిపోవడం. చెడిపోవడం మళ్ళీ చనిపోవడం కాదు, చెడిపోవడం. క్షీణిస్తుంది. నా శరీరం క్షీణిస్తుంది, నా శరీరం చెడిపోతుంది అంటే చనిపోవడానికి ఇంకా దగ్గరలో వచ్చేసింది అని అర్థం. క్షీణించడం. నా ఆరోగ్యం క్షీణించడం అని వినింటారు ఎప్పుడన్నా. నా ఆరోగ్యం క్షీణిస్తా ఉంది అంటే తక్కువైపోతుంది అని అర్థం. అట్లా. నెక్స్ట్ క్షు. క్షు. భిక్షువు. 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 క్షుద్బాల.
క్షుద్బాధ, ఇది కొంచెం కష్టమైంది, జాగ్రత్తగా రాయండి. క్షు క్షు ద్బాధ, దాకు భావత్తిస్తాడు. క్షుద్బాధ, క్షుద్బాధ, క్షు పదాలు దగ్గరికి ఇవేనమ్మా. ఇంకా అయినా క్షుకి ఎన్నోటి పదాలు దొరికినాయి. క్షూ, దీనికి పదాలు లేవు. క్షురు, కాకు షావతిచ్చి రుత్వం. క్షురు, దీనికి పదాలు లేవు. క్షుకురు అంటే రుత్వానికి దీర్ఘము. క్షు క్షురు. క్షే క్షే, దీనికి పదాలు లేవు. క్షేకున్నాయి మళ్ళీ. క్షేత్రము, దీనికి ఉన్నాయి 3 పదాలు ఉన్నాయి. క్షేత్రము, వీటన్నిటికి లేవమ్మా, వీటన్నిటికి లేవు. ఈ క్షేకు ఉన్నాయి మళ్ళీ. క్షేత్రము, క్షేత్రము. క్షేత్రము అంటే ఏమ్మా? గుడి సార్. పుణ్యక్షేత్రం అంటే పుణ్యస్థలము అని అర్థం. దేవుళ్ళు అంటే మంచి చెడు, మంచి ప్రదేశము, దేవుడు ఉన్నటువంటి స్థలము పుణ్యక్షేత్రము అని అంటారమ్మా. అట్లా క్షేత్రము అంటే స్థలము అని అర్థం. పుణ్యక్షేత్రం అంటే పుణ్యస్థలము అని అర్థం. కురుక్షేత్రం, కురుక్షేత్రం అంటే అమ్మా? కురుక్షేత్ర కురుక్షేత్రము అంటే అమ్మా? కురుక్షేత్రం అంటే కృష్ణ అర్జునుడు యుద్ధం. కౌరవులు పాండవులు కొట్లాడిన క్షేత్రాన్ని కురుక్షేత్రం అంటారు నాయన. అర్థం కాలే? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. కురుక్షేత్రం అంటే ఏమి? కౌరవులు కౌరవులు పాండవులు కొట్లాడినటువంటి క్షేత్రాన్ని కురుక్షేత్రం అంటారు. కురుక్షేత్రం. నెక్స్ట్ పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రం తిరుపతి ఉంది, పుణ్యక్షేత్రం. శ్రీశైలం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీనాక్షి, కామాక్షి, లేపాక్షి, ఇవన్నీ పుణ్యక్షేత్రాలమ్మా. పుణ్యక్షేత్రం ఇవన్నీ క్షే పదాలమ్మా, క్షే పదాలు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందమ్మా? క్షూకు లేవు, క్షురుకు లేవు, క్షురుకు లేవు, క్షేకు లేవు. క్షే క్షేత్రము, కురుక్షేత్రం, పుణ్యక్షేత్రం, అది. నెక్స్ట్ క్షై. క్షై పదాలు లేవు, పదాలు లేవు. క్షో, క్షో పదాలు లేవు. క్షోకున్నాయి మళ్ళీ. క్షో, క్షోభ అంటే మా క్షోభ. బాధ. వెరీ గుడ్. బాధ, క్షోభ. నా క్షోభ ఎవరికి చెప్పుకోమంటావు, నా బాధ ఎవరికి చెప్పుకోమంటావు అంటారు కదా, అట్లా. క్షోభ. నెక్స్ట్ క్షో అయిన తర్వాత క్షౌ, కౌకు షావత్తు. క్షౌ, క్షౌరము. క్షౌరము అంటే గుండు గీక్కోవడం అంటారు కదా, అది గీయడము. క్షౌరం. 4 లక్షల రూపాయలు క్షౌరమైనాయి అంటారు. నా ఎంట్రికలు క్షౌరం అయిపోయినాయి అంటే వెళ్ళిపోయినాయి అని అర్థం. క్షౌరము. క్షౌర వృత్తి అంటారు, విన్నారా ఎప్పుడన్నా? క్షౌర వృత్తి అంటే ఏమి? ఇప్పుడు తిరుపతిలో క్షౌర వృత్తి చేస్తారు చాలా మంది. అంటే అర్థమేమి? గుండు గీకడం, తలనీలాలు తీయడం అంటారు దాన్ని. అర్థమైందమ్మా? ఈ మాట జస్ట్ అర్థం కావడానికి చెప్పానండి. ఎవరు కూడా బాధపడొద్దు, మళ్ళీ నా మీదకి ఎగరొద్దు, కాల్ చేసి తిట్టొద్దు, ఎవరు తిట్టుకోవద్దండి. జస్ట్ చెప్తున్నా, అర్థమయ్యేటట్లు, అందరికీ అర్థమయ్యేటట్లు చెప్తున్నా అంతే. ఓకే, వాళ్ళకు కూడా ఒక వృత్తి, అది క్షౌర వృత్తి అంటారు దాన్ని. ధర్మంగా అదొక వృత్తి, క్షౌర వృత్తి. నెక్స్ట్ క్షం క్షః. క్షం క్షః లాస్ట్ అండ్ ఫైనల్, ఇది క్షం క్షః. కానీ క్షహాకు పదాలు లేవు, కానీ క్షంకుండయి. అవేవో తెలుసుకుందాం. పక్షం. పక్షం అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? 15 రోజులకు ఒకసారి వచ్చేస్తారు. సూపర్. 15 రోజులకు ఒకసారి వచ్చేదాన్ని పక్షం అంటారు. ఒక ఆమె చెప్తాను, అందరూ చెప్పాలమ్మా. పక్షం. పక్షం అంటే పక్షం రోజులు అంటారమ్మా. 15 రోజులని పక్షం రోజులు అంటారు. 1 నుంచి 15, 16 నుంచి 30, 2 పక్షాలు ఉంటాయి. నెలకు ఎన్ని పక్షాలు ఉంటాయమ్మా? 2 సార్. ఇది ఎవరు వినిండరు, నాకు తెలిసి ఇక్కడ చాలా మంది వినిండరు. పక్షం అంటే 15 రోజులకు ఒకసారి అని అర్థం. 15 రోజుల్ని పక్షం అంటారమ్మా.
రెండు పక్షాలు రావాలి మీరు అంటారు. ఒకప్పుడు పక్షం అని మాట్లాడేవాళ్ళు. శుక్లపక్షం కృష్ణపక్షం శుక్లపక్షం కృష్ణ ఇవన్నీ 15 రోజుల సంసారం అన్నమాట అది. తర్వాత పక్షం అయిన తర్వాత భిక్షం, భిక్షం వేయడం, భిక్షం భిక్షం వేస్తాం కదమ్మా, దాన్ని భిక్షం అంటారమ్మా. భిక్షం, పక్షం, భిక్షం. నెక్స్ట్ లక్ష్యం, లక్ష్యం ఏదైనా ఒకటి సాధించాలి అనుకోవడం లక్ష్యం. ఏదైనా ఒకటి సాధించాలనుకోవడం లక్ష్యం, లక్ష్యం. లక్ష్యం. నెక్స్ట్ వృక్షం. వృక్షం అంటే అమ్మా చెట్లు సార్. చెట్టు. చెట్లు సార్. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని మనం రక్షిస్తే అది మమ్మల్ని రక్షిస్తుంది అని విన్నాను. ఎప్పుడైనా విన్నారమ్మా? విన్నాను సార్. వృక్షం, వృక్షం అంటే చెట్టు అని అర్థం. సో ఇవన్నీ క్షాపదాలమ్మా. ఇంతవరకు మనం చూసినవన్నీ క్షాపదాలమ్మా, ఇంతకంటే ఇంకేం లేవు. సో ఒకసారి మనం ఏం తెలుసుకున్నాము ఈ వీడియోలో అంటే క్షా, షా, షీ, 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 షూ, షు, షూ, 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 షురు, 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 శ్రు, షే, షే, షై షై, షై, షో షో, 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 షో షౌ, షం షం, షం, షహ. ఇంతవరకు క్షహ పనులు అయిపోగొట్టామమ్మా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ బండిరా అమ్మ. కానీ ఒకటేంటంటే అమ్మా, బండిరాకి తెలుగులో నుంచి దీన్ని కొంచెం తొలగించడం జరిగిందమ్మా. బండిరాకి అక్షరాలు లేవు యాక్చువల్గా. ఏమంటే ఒకటి గుర్రం అని రాసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఈ గుర్రంలో కూడా గుర్రమే రాస్తున్నారు. ఇప్పుడు గుర్రము అని ఇలా రాస్తారు. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? సార్. ఇప్పుడు ఇలాగే రాసేస్తున్నారమ్మా, గుర్రము అని రాస్తున్నారు. యాక్చువల్గా గుర్రంకి బండిరా వచ్చి బండిరా ఒత్తియాలమ్మా. అలాగే మర్రి చెట్టు అని రాయాలి. మర్రి చెట్టు, ఇది మర్రి, మర్రి చెట్టు, మర్రి చెట్టు. కానీ ఇప్పుడు మామూలుగా మర్రి చెట్టు రాయమంటే ఇలా రాస్తున్నారమ్మా. ఇది ఇప్పుడు ఇది 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 వచ్చిందమ్మా, ఇది రాలేదు, పోయింది. ఇది మర్రి చెట్టు, గుర్రము. ఇప్పుడు రాని తీసేసినారమ్మా, తెలుగులో నుంచి పెట్ల. అర్థమైందమ్మా? కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? తెలుసుకుంటే చాలు అంతే. ఓకే, రైట్. సో బండిరా అంటారు దీన్ని. ఇంకా దీనికి గుణింతాలు పనింతాలు లేవు, పక్కన పారేయండి, ఏం అవసరం లేదు. ఇంతటితో కార్యక్రమం, పుస్తకం కూడా సమాప్తం. తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా?